సో బిల్ అయితే పే చేసాం గైస్. ఇప్పుడు బయటకు వచ్చాం. సో బిల్లు మన క్లాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. సో ఇప్పుడే ఫుడ్ అయితే తిన్నాం. హే గాయ్స్, ఇట్స్ అబౌట్ 4 PM రైట్ నౌ ఇన్ ప్యారిస్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో బయటకు వచ్చాను చిన్న వర్క్ మీద, గ్యారేజ్ రోడ్ వచ్చాను. అదే ఇండియన్ గ్రాసరీ స్టోర్ స్ట్రీట్కి వచ్చాను ప్యారిస్లో. సో ఆకలి వేస్తుంది. సో మంచిగా ఒక రెస్టారెంట్కి వచ్చాను అనమాట, మునియాండే విల్లాస్ అని. సో మంచి ఫుడ్ అయితే ఉంటుంది ఇక్కడ, చాలా ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుంది, ఇండియన్ ఫుడ్. సో అందుకే మంచిగా ఫుడ్ ఆర్డర్ చేశాను, పరోటా ఆర్డర్ చేసుకున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ రోజు మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. టుడే విత్ us we have Mr. Manoj. మూవ్మెంట్ కొంచెం హెవీగా ఉంటే ఒక నవ్వు నవ్వుతాడు. అండ్ we have this guy, కొత్త ఫెలో, మనం కొత్తగా వచ్చాడు. తన పేరు వచ్చేసి జగదీష్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో జగదీష్, మరి నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా ఇక్కడ మునియాండే విల్లాస్ లో? దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి, ఐ డోంట్ లైక్ ఇట్. సో మనోడు మునియాండే విల్లాస్ ఫస్ట్ టైం అనమాట రావడం. సో నేనే సజెస్ట్ చేసి తీసుకొచ్చా. సో ఫుడ్ ఎలా ఉందో తిన్నాక మనోడి దగ్గర రివ్యూ తీసుకుంటాం, ఎందుకంటే ఇది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట ప్యారిస్లో. సో తర్వాత మనోడితో చెప్పిద్దాం ఎలా ఉంది. సో మన ఫుడ్ ఇప్పుడే వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫ్రెష్ పరోటా, దీస్ ఆర్ ఎక్స్ట్రా కర్రీస్, వెజ్ కర్రీస్, పప్పు, సమ్ వెజ్ కర్రీ, సమ్ అది కూడా వెజ్ కర్రీ అనమాట. సో దిస్ ఈస్ అవర్ ఫ్లాట్. సో లెట్స్ ట్రై దిస్. సో ఇది మనం ఆర్డర్ చేస్తుంది యాక్చువల్లీ. సమ్ ఆనియన్స్ ఏవి ఇచ్చాడు అనమాట, ఇవి ఆనియన్తో చిన్న కర్రీ లాగా. దిస్ ఇస్ చికెన్ కర్రీ, ఇవి పరోటా, చాలా ఫ్రెష్ అనమాట, ఇక్కడ లైవ్లో చేస్తాడు. ఇది వచ్చేసి శ్రీలంకలో ఇవి బాగా ఫేమస్ అంట. 3 వెజ్ కర్రీస్ ఏదో మరి. సో టేస్ట్ అయితే తెలుసు, ఒకటి పప్పులా కనబడుతుంది, ఒకటి సమ్ వెజిటేబుల్ కర్రీలా కనిపిస్తుంది. చూద్దాం టేస్ట్ చేసి. ఫ్రై అండ్ టేస్ట్ ఇట్. సో మన జగదీష్ వచ్చేసరికి ప్లేన్ దోశ ఆర్డర్ చేసుకున్నాడు అనమాట. దీంట్లో కూడా ఒక పప్పు, ఒక వెజ్ కర్రీ, ఒక చట్నీ అండ్ ఒక మినీ చట్నీ ఇచ్చాడు అనమాట. సో టేస్ట్ ఎలా ఉందో చూసి తర్వాత జగదీష్ చెప్తాడు. ఒక పరోటా పీస్ ఇలా తీసుకొని మంచిగా చికెన్ గ్రేవీలో డిప్ చేసి మంచిగా చికెన్ పీస్ తీసుకొని జంపర్ మే బంపర్. ఇక్కడ పరోటా గైస్ రోజులో ఎన్ని వందల పరోటాలు చేస్తారో వాళ్ళకే తెలియదు అనమాట. ప్యారిస్లో ఉన్న ఇండియన్, శ్రీలంకన్, బంగ్లాదేశ్ ఈ కమ్యూనిటీస్ అన్ని మోస్ట్లీ సర్వైవ్ అవుతుంది అంటే ఇలాంటి రెస్టారెంట్స్ వల్లే. మోస్ట్లీ ఇది బాగా ఫేమస్ రెస్టారెంట్ అనమాట, ఎప్పటి నుంచో ఉంది, ఒక 30 years నుంచి ఉందంట. టేస్ట్ అయితే అదిరిపోయింది, ఎందుకంటే మన ముందు లైఫ్లో ఫ్రెష్గా చేసాడు పరోటాలు, ఫ్రోజన్ పరోటా కాదు, అందుకని టేస్ట్ ఉంది. వాళ్ళు హ్యావ్ సమ్ చికెన్ కర్రీ. మంచిగా చికెన్ పీస్ని అలా తీసుకొని, సో బాగా గ్రేవీ, చికెన్ గ్రేవీలో డిప్ చేసి అలా తీసి చూడు చాలా బాగుంది. కర్రీ కూడా అదే. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ రెస్టారెంట్లో ఫుల్ ఆఫ్ స్వెట్టింగ్ అనమాట. సో 3 వెజ్ కర్రీస్ ఇచ్చారు కదా, ఇది సంథింగ్, ఇది ట్రై చేస్తున్నాను, ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వచ్చేసి పప్పు గాయ, పప్పు అని దీని పక్కన ఉన్న వెజ్ కర్రీ కూడా టేస్ట్ చేద్దాం. ఈ కర్రీ అయితే అదిరిపోయింది కదా, టూ గుడ్, నెక్స్ట్ లెవెల్ ఉంది అక్కడ. ఇది నాకు బ్రింజాల్ కర్రీ అనుకుంటా, టాప్ లెవెల్. ఇంకొక వెజ్ కర్రీ ఉంది, అదేంటో కూడా చూద్దాం. ఇది సంథింగ్ నాకు తెలిసి ఆనమ్మకాయ సంథింగ్ అలా అనిపిస్తుంది చూడడానికి. లెట్స్ టేస్ట్. గైస్ అసలు ఈ 2 కర్రీస్ అయితే చికెన్ కన్నా అదిరిపోయింది టేస్ట్, అసలు టూ గుడ్, అసలు అదిరిపోయింది. నాకు చికెన్ కన్నా ఈ వెజ్ కర్రీస్ రెండు అదిరిపోయింది. ఈ శ్రీలంక కర్రీస్ అంటారు, శ్రీలంకలో ఫేమస్ కర్రీస్ అంట. టేస్ట్ అయితే టూ గుడ్ అసలు. గైస్ ఇక్కడ పరోటా బాగా నచ్చి మళ్ళీ ఇప్పుడు
ఎక్స్ట్రా పరోటాస్ ఆర్డర్ చేసాం అనమాట. సో జస్ట్ సింగిల్ పరోటా వచ్చేసి 1.5 euros అనమాట. సో అందుకే మేము చెప్పుకున్న కాంబోస్తో పాటు ఇంకా ఎక్స్ట్రా 3 పరోటాస్ తీసుకున్నామని చెప్పాము. అంత బాగుంది పరోటాస్, చాలా చాలా ఫ్రెష్గా ఉంది అనమాట, క్రిస్పీగా చాలా చాలా బాగుంది. సో అందుకే ఎక్స్ట్రా పరోటాస్ చెప్పాం అనమాట. సో గైస్ ఇప్పుడే ఫుడ్ అయితే తిన్నాం, బిల్ కోసం వెయిట్ చేస్తాం అనమాట. మంచి ట్రెడిషనల్ ఇండియాలో లాగా పేపర్ మీద రాసిస్తున్నారు. పరకట్ సిల్లుప్లే. సో మంచిగా కార్డు మీద రాసి పేపర్ మీద రాసి ఇచ్చారు బిల్ ఎంత అయిందో తాతగారు. గైస్ ఇప్పుడే మునండి విల్లాస్లో అయితే తినేసి బయటకు వచ్చాము. లాస్ట్లో మనకి బిల్ ఒక కొంచెం షాక్ ఇచ్చాడు అనమాట. అంటే యాక్చువల్గా ఏమైందంటే ఎక్స్ట్రా పరోటాస్ చెప్పాం కదా, వాటికి బిల్లు ఇంక్లూడ్ చేసి తీసుకోలేదు. సో మేము ముందు ఆర్డర్ చేసిన కాంబోస్కి మాత్రం పే చేయించుకున్నాడు. సో ఆ ఎక్స్ట్రా 3 పరోటాస్ 4.5 euros అయిందనమాట. సో ఆ 4.5 euros నేను సపరేట్గా క్యాష్ అయితే తీసుకుంటాను, కార్డు చేయించుకుని అన్నాడు. మళ్ళీ దానికోసం మళ్ళీ అదొక డిస్కషన్ అనమాట. సో మళ్ళీ తర్వాత వేరే అతను అడిగితే మళ్ళీ అతను ఓకే 4.5 చేయించుకో పర్లేదు అన్నారనమాట. సో ఇక్కడ మినిమం మళ్ళీ 15 euros అయితేనే కార్డు చేయించుకుంటా అన్నాడు. మళ్ళీ 15 euros ఏదో ఆర్డర్ చేయమంటున్నాడు. సో కొన్ని స్కాములు జరుగుతాయి ఇలా ఇండియన్ రెస్టారెంట్లో ఇక్కడ, చూసుకోవాలి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్. సో జస్ట్ అయితే ఫుడ్ అయితే తినేసి బయటకు వచ్చాను. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఫుడ్ అయితే డిస్పాయింట్ చేయాలి. సో మన పక్కనే ఉన్నాడు మిస్టర్ మనోజ్. సో ఇతను అడిగి తెలుసుకుంది, ఇతను మటన్ ట్రై చేసాడు. ఎలా ఉంది మనోజ్? చాలా బాగుంది. సో చాలా చాలా బాగుంది అంటున్నాడు. సో వెరీ బడ్జెట్ ఫ్రెష్ ఫుడ్ అయితే బాగుంది. బట్ అక్కడ సర్వీస్ చేసే వాళ్ళు కొంచెం స్టూడెంట్స్తో మంచిగా బిహేవ్ చేస్తే బెటర్ అనమాట. సో మినిమం 15 euros కార్డ్ అంటే కష్టం కదా, క్యాష్ మెయింటైన్ చేయండి స్టూడెంట్స్. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.